నెంబర్ 1 బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు వైభవ్ బాబాసాహెబ్ గర్జే. లాస్ట్ సీజన్లో ఇదే టీం తరఫున ఆడినటువంటి ఈ మహారాష్ట్రన్ రైట్ కవర్ డిఫెండర్ లాస్ట్ సీజన్లో మొత్తం 22 మ్యాచ్లు ఆడాడు. అండ్ ఈ 22 మ్యాచ్లకు గాను 52 టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు వైభవ్ బాబాసాహెబ్ గర్జే. ఇది ఒక రకంగా మంచి స్కోరింగే అయినప్పటికీ ఈ 52 టైకిల్స్ని స్కోర్ చేయడానికి 132 టైకిల్స్ని ఇనిషియేట్ చేశాడు వైభవ్ గర్జే. ఇక వీళ్ళకి ఈ సంవత్సరం లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు ఎన్వైపీ ప్లేయర్ అయినటువంటి శ్రేయస్ ఉంబర్దండ్. శ్రేయస్కి లాస్ట్ సీజన్లో బెంగాల్ వారియర్స్లో ఉన్నప్పటికీ పెద్దగా అవకాశాలు లభించలేదని చెప్పాలి. కేవలం ఒక్క మ్యాచ్లోనే సబ్స్టిట్యూట్గా వినియోగించారు అప్పటి బెంగాల్ వారియర్స్ కోచింగ్ స్టాఫ్. బట్ ఈ సీజన్లో ఇతనికి అవకాశాలు భారీగా లభించేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. నెంబర్ 2 బెంగళూరు బుల్స్. బెంగళూరు బుల్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు ఎక్స్పీరియన్స్డ్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి పునపాతిబన్ సుబ్రహ్మణ్యన్. లాస్ట్ సీజన్లో ఇదే టీం తరఫున 10 మ్యాచ్లు ఆడినటువంటి పునపాతిబన్ సుబ్రహ్మణ్యన్ 21 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 7 టైకిల్ పాయింట్స్ని సాధించాడు. బేసిక్గా లెజెండరీ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సుజిత్ సింగ్ ఈ టీంలో ఉండడంతో పెద్దగా లాస్ట్ సీజన్లో ఈ ప్లేయర్కి అవకాశాలు లభించలేదని చెప్పాలి. ఇక వీళ్ళకి ఈ సీజన్లో లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు లాస్ట్ సీజన్లో ఈ టీంకి అదరగొట్టినటువంటి యంగ్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ రోహిత్ కుమార్. ఈ యంగ్స్టర్ బెంగళూరు బుల్స్కి లాస్ట్ సీజన్లో ఆడి 4 మ్యాచ్లోనే 13 టైకిల్ పాయింట్స్ని సాధించాడు. నెక్స్ట్ టీం దబాంగ్ ఢిల్లీ. దబాంగ్ ఢిల్లీకి ప్రో కబడ్డీ సీజన్ 11లో రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు యూపీ యోధాస్ స్టార్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి నితిన్ పన్వార్. లాస్ట్ సీజన్లో యూపీ యోధాస్ తరఫున 10 మ్యాచ్లు ఆడినటువంటి నితిన్ పన్వార్ 36 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 13 టైకిల్ పాయింట్స్ని సాధించాడు. డొమెస్టిక్లో మంచి రిప్యుటేషన్ ఉన్నటువంటి రైట్ కవర్ నితిన్ పన్వార్. ఇక వీళ్ళకి లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు విక్రాంత్ కొక్కర్. రాంబీర్ సింగ్ కొక్కర్ గారి కొడుకైనటువంటి విక్రాంత్ కొక్కర్ లాస్ట్ సీజన్లో దబాంగ్ ఢిల్లీకి 18 మ్యాచ్లు ఆడి 25 టైకిల్ పాయింట్స్ని సాధించాడు. నెంబర్ 4 జైపూర్ పింక్ ప్యాంథర్స్. జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఈ సంవత్సరం లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు గత కొన్ని సీజన్స్గా ఈ టీంకి అదరగొడుతున్నటువంటి లెఫ్ట్ కవర్ డిఫెండర్ రెజా మిర్భగేరి. లాస్ట్ సీజన్లో సైతం 22 మ్యాచ్లు జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరఫున ఆడినటువంటి రెజా మిర్భగేరి 113 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 60 టైకిల్ పాయింట్స్ని సాధించాడు. ఇక వీళ్ళకి ఈ సీజన్లో రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు లెజెండరీ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సుజిత్ సింగ్. లాస్ట్ సీజన్లో బెంగళూరు బుల్స్ తరఫున 21 మ్యాచ్లు ఆడినటువంటి సుజిత్ సింగ్ 124 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 56 టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. నెంబర్ 5 పునేరి పల్టన్. పునేరి పల్టన్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు సంకేత్ సావంత్. గత కొన్ని సీజన్స్గా ఇదే టీంకి ఆడుతున్నటువంటి సంకేత్ సావంత్ని ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం కూడా రిటైన్ చేసుకుంది పునేరి పల్టన్. ఈ స్టార్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ లాస్ట్ సీజన్లో 22 మ్యాచ్లు ఆడి 53 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 32 టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ఇక వీళ్ళకి ఈ సీజన్లో రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు అభినేష్ నాగరాజన్. లాస్ట్ సీజన్లో ఫెంటాస్టిక్ ఫామ్లో ఉన్నాడని చెప్పాలి అభినేష్ నాగరాజన్. ఇదే టీం తరఫున 24 మ్యాచ్లు ఆడినటువంటి అభినేష్ నాగరాజన్ 97 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 57 టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. నెంబర్ 6 యుముంబా. యుముంబాకి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు పర్వేజ్ భైన్స్వాల్. లాస్ట్ సీజన్లో తెలుగు టైటన్స్ తరఫున 15 మ్యాచ్లు ఆడినటువంటి పర్వేజ్ భైన్స్వాల్ 33 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 8 టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ఇక వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు లాస్ట్ ఫ్యూ సీజన్స్గా జైపూర్ పింక్ ప్యాంథర్స్కి లీడింగ్ డిఫెండర్గా ఉండి ప్రో కబడ్డీ సీజన్ 9లో వాళ్ళకి ట్రోఫీని అందించినటువంటి కెప్టెన్ సునీల్ కుమార్. లాస్ట్ సీజన్లో సైతం జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరఫున 23 మ్యాచ్లో ఆడినటువంటి సునీల్ కుమార్ 102 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 55 టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. నెంబర్ 7 యూపీ యోధాస్. యూపీ యోధాస్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు గత కొన్ని సీజన్స్గా బెంగళూరు బుల్స్కి ఆ తర్వాత యుముంబాకి లెఫ్ట్ కవర్ డిఫెండర్గా ఉన్నటువంటి మహేందర్ సింగ్. లాస్ట్ సీజన్లో యుముంబా తరఫున మొత్తంగా 16 మ్యాచ్లు ఆడినటువంటి మహేందర్ సింగ్ 65 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 31 టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ఇక వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు ఆశు సింగ్. లాస్ట్ సీజన్లో ఇదే టీం తరఫున 18 మ్యాచ్లు ఆడినటువంటి ఆశు సింగ్ 75 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 20 టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. నెంబర్ 8 పట్నా పైరేట్స్. పట్నా పైరేట్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు దీపక్ రాఠీ. లాస్ట్ సీజన్లో గుజరాత్ జైంట్స్ తరఫున 14 మ్యాచ్లు ఆడినటువంటి దీపక్ రాఠీ 72 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 43 టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ఇక వీళ్ళకి లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు గుర్దీప్ సాంగ్వాన్. లాస్ట్ సీజన్లో ఇదే టీం తరఫున 16 మ్యాచ్లు ఆడినటువంటి గుర్దీప్ సాంగ్వాన్ 57 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 29 టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. నెంబర్ 9 తమిళ్ తలైవాస్. తమిళ్ తలైవాస్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో రైట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు ఎం అభిషేక్. లాస్ట్ సీజన్లో ఇదే టీం తరఫున ఆడినటువంటి ఎం అభిషేక్ మొత్తంగా 22 మ్యాచ్లు ఆడి 101 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 39 టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ఇక వీళ్ళకి లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు మోహిత్ జక్కర్. లాస్ట్ సీజన్లో ఇదే టీం తరఫున 17 మ్యాచ్లు ఆడినటువంటి మోహిత్ జక్కర్ 73 టైకిల్స్ని ఇనిషియేట్ చేసి 22 టైకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. నెంబర్ 10 తెలుగు టైటన్స్. తెలుగు టైటన్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు అజిత్ పవార్.
లాస్ట్ సీజన్లో ఇదే టీం తరఫున 20 మ్యాచ్లు ఆడినటువంటి అజిత్ పవార్ 70 ట్యాకిల్స్ని ఇనిషియేట్ చేసి 30 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ఇక వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు డొమెస్టిక్లో మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి రైట్ కవర్ డిఫెండర్ సాగర్ రావల్. నెంబర్ 11 హర్యానా స్టీలర్స్. హర్యానా స్టీలర్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు జైదీప్ దహియా. లాస్ట్ సీజన్లో ఈ టీంకి కెప్టెన్గా వ్యవహరించినటువంటి జైదీప్ దహియా 23 మ్యాచ్లు ఆడి 131 ట్యాకిల్స్ని ఇనిషియేట్ చేసి 68 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ఇక వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు ఎన్వైపీ ప్లేయర్ అయినటువంటి సంజయ్ ధుల్. డొమెస్టిక్లో మంచి రెప్యుటేషన్ ఉన్నటువంటి కారణంగా ఈ ప్లేయర్కి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది హర్యానా స్టీలర్స్ కోచింగ్ స్టాఫ్. నెంబర్ 12 గుజరాత్ జైంట్స్. గుజరాత్ జైంట్స్కి ప్రో కబడ్డీ సీజన్ 11లో లెఫ్ట్ కవర్ పొజిషన్లో ఆడబోతున్నాడు బాలాజీ డి. లాస్ట్ సీజన్లో ఇదే టీం తరఫున 14 మ్యాచ్లు ఆడినటువంటి బాలాజీ డి 44 ట్యాకిల్స్ని ఇనిషియేట్ చేసి 16 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ఇక వీళ్ళకి రైట్ కవర్ పొజిషన్లో ఈ సంవత్సరం ఆడబోతున్నాడు నీరజ్ కుమార్. లాస్ట్ సీజన్లో పట్నా పైరేట్స్ తరఫున రైట్ కవర్ డిఫెండర్గా ఆడినటువంటి నీరజ్ కుమార్ మొత్తం 14 మ్యాచ్లు ఆడి 77 ట్యాకిల్స్ని ఇనిషియేట్ చేసి 31 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు.